మంత్ర గ్రంథం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా, వినండి. అనగనగా పూర్వం ఒక రాజ్యాన్ని విజయకేతుడనే మహారాజు పరిపాలిస్తున్నాడు మంచిగా. ఆయనకి సంతానం లేదు. ఆయన ఇంకా వయసు పైపడటంతో మరణించాడు. ఆయన మరణించాక రాజ్యంలో అల్లకల్లోలాలు మొదలయ్యాయి. నేను రాజావాలని అందరూ కొట్టుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ సమయం చాణక్యుడనే జ్ఞాని సహాయంతో సూర్యకాంతుడనే క్షత్రియుడు రాజవుతాడు ఆ రాజ్యానికి. పట్టాభిషేకంలో సూర్యకాంతుడు చాలా ఆనందంగా ఉంటాడు. రాజ్యం కూడా చాలా ఆనందంగా, రాజ్యంలో ఉన్న ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా చాణక్యుడు సూర్యకాంతుడికి పట్టాభిషేకంలో కృతజ్ఞతలు అభినందనలు చెప్తూ ఇలా అంటాడు: చాలా ఆనందంగా ఉంది ప్రభు, మీరు రాజు అయినందుకు. కానీ రాజు అయ్యారని మీకు ఇష్టం వచ్చినట్టు, అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు పరిపాలించకండి. నేను ఆ దేవుణ్ణి ప్రార్థించి ఒక రాజ్యంని మంచిగా ఎలా పరిపాలించాలి అని తెలుసుకుని మీకు చెప్తాను అని చాణక్యుడు అంటాడు. ఇంకా ఆ రోజు సాయంత్రం చాణక్యుడు తన ఇంట్లో ఒక గ్రంథంని రాస్తుంటాడు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోయింది. మరుసటి రోజు చాణక్యుడు ఆ గ్రంథంని తెచ్చి ఇలా అంటాడు: ప్రభు, ఈ గ్రంథంని నేను ఎంతో శ్రద్ధతో రాశాను. దీనిలో ఉన్న ప్రతిదీ ఆ దేవుడు చెప్పిన మాటలే. ఎలా అని అనుకుంటున్నారు కదా? నేను ఆ భగవంతుని ధ్యానం చేశాను. ఆ భగవంతుడిని అడిగాను ఎలా ఒక మంచి రాజ్యాన్ని పరిపాలించాలి అని. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ప్రతిదీ దైవవాక్యే. ఆయన చెప్తూ ఉంటే నేను ఇలా అక్షర జ్ఞానంలో దీన్ని రాశాను. దీని ప్రకారమే రాజ్య పరిపాలన చేయండి. దీన్ని ఎప్పుడు మార్చొద్దు. దీన్ని ఉల్లంఘిస్తున్నా, దీన్ని మార్చినా, దీనిలో ఏమైనా చేసినా ఆ భగవంతుణ్ణి అవమానించినట్టే, ఆయన మాట లెక్క చేయనట్టే అని చెప్తాడు. ఇంకా సూర్యకాంతుడు ఆ గ్రంథంని తీసుకొని ఆ గ్రంథం ప్రకారమే రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. సూర్యకాంతుడికి ఒక కొడుకు ఉంటాడు. అతను ఇప్పటి వరకు అన్ని విద్యలలో చాలా బాగా ఉంటాడు. కానీ అతనికి ఉన్న ఒకే ఒక్క వ్యసనం వేట. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత సూర్యకాంతుడు మరణిస్తాడు. ఇంకా సూర్యకాంతుడు మరణించాక అతని కొడుకు చంద్రకాంతుడు రాజవుతాడు. ఇంకా వయసు మీద పడటం వల్ల చాణక్యుడు తన బాధ్యతల నుంచి తప్పుకొని తన కొడుకుకి తన బాధ్యతల్ని అప్పగిస్తాడు. తన కొడుకు పేరు శ్రీశుకుడు ఇంకా చంద్రకాంతుడు త్వరలోనే మంచి మిత్రులు అయిపోతారు, చాలా కొద్ది సమయంలోనే. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత సూర్యకాంతుడు వెళ్ళిపోయాక చంద్రకాంతుడు రాజ్యంని చేతిలోకి తీసుకున్నాక అతనికి ఒక పెద్ద సమస్య వస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చంద్రకాంతుడు చాలా ఆందోళనలో ఉంటాడు. ఇంకా శ్రీశుకుడు, నేను మా తండ్రి గారిని అడుగుతాను ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం ఉందో లేదో అని చెప్పి చాణక్యుడి దగ్గరికి వెళ్తాడు శ్రీశుకుడు. చాణక్యుడి దగ్గరికి శ్రీశుకుడు వెళ్ళి వచ్చిన ప్రమాదం గురించి చెప్తాడు. ఆ ప్రమాదం ఏంటంటే, చంద్రకాంతుడు మహారాజుకి వేట అంటే ఇష్టం. ఆయన వేటలో పడిపోయి ఒకరోజు జింక అనుకొని ఒక మనిషిని చంపేస్తాడు. రాజ్యం ఆ గ్రంథంలో ఉన్న దాని ప్రకారం ఈ తప్పుకి శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష. ఇప్పుడు ఈయన జీవితాంతం కారాగారంలో ఉండాలి. కానీ ఇప్పుడు ఈ సమస్య నుంచి ఎలా తప్పించుకోవాలి అని శ్రీశుకుడు చాణక్యుని అడుగుతాడు. అప్పుడు చాణక్యుడు ఇలా చెప్తాడు: తప్పించుకునేది ఏమీ లేదు. ఈ శిక్షని రాజు అయినా ఎవరైనా, ప్రజలైనా రాజైనా ఒకటే న్యాయం. ఈ శిక్షని అంగీకరించి, కారాగార శిక్షని అంగీకరించి ముందుకు సాగిపోవాలి అని చాణక్యుడు అంటాడు. అప్పుడు శ్రీశుకుడు, అలా ఎలా అవుతుంది? అతను ఏదో పొరపాటున చేశాడు. పొరపాటున చేసిన దానికి ఇంత పెద్ద శిక్ష. అయినా రాజు అంటే ఎన్నో బాధ్యతలు అవన్నీ ఉంటాయి. అతను లేకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? మీరు మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించండి నాన్నగారు, దేవుణ్ణి అడగండి. ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం చెప్తారా దేవుడు? ఇంత పెద్ద గ్రంథంని ఆయన మీకు చెప్పినప్పుడు ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేడా అని శ్రీశుకుడు అంటాడు. అప్పుడు చాణక్యుడు, పిచ్చివాడా, ఈ గ్రంథం దేవుడు చెప్పలేదు, నేనే రాశాను. అధికారం వల్ల రాజులకి అహంకారము, గౌరవం
అనే ఒక పొర వాళ్ళ కళ్ళకి కట్టుతుంది. అలా ఆ పొర వాళ్ళ కళ్ళకి కప్పినప్పుడు వాళ్ళు అధికారం ఉందని ఏవేవో చేసి ప్రజల్ని హింసిస్తారు, బాధ పెడతారు. అలా జరగకూడదని, ప్రజలు బాగుండాలని నేనే ఈ గ్రంథం రాశాను. దేవుడు రాపించాడు, దేవుడు దీనిలో ఉన్న ప్రతి అక్షరంని చెప్పాడు అని నేనే అలా చెప్పించాను, ప్రకటించాను. దీన్ని మారిస్తే ఎన్నో అల్లకల్లోలాలు జరిగిపోతాయి. ఏమి చేసేది లేదు. చంద్రకాంత్ మహారాజు శిక్షని అనుభవించాల్సిందే. ఆయన వేటలో కన్ను మిన్ను కానక హత్య చేశాడు. అలా ఎలా చేస్తారు, ముందు వెనక చూసుకోవాలి అని చాణక్యుడు అంటాడు. అప్పుడు శ్రీశుకుడు, లేదు అయితే నేను ఈ గ్రంథంలో మార్పులు చేస్తాను, తప్పకుండా చేసి నా మిత్రుడైన చంద్రకాంతుని కాపాడుకుంటాను అని అంటాడు శ్రీశుకుడు. ఇంకా చాణక్యుడు, మూర్ఖుడా, నీ మిత్రుని కాపాడుకోవడం కోసం గ్రంథంని మారుస్తావా? వచ్చే భవిష్యత్తులో ఎన్నో ఘోరాలు జరుగుతాయి దీనివల్ల, ఇంకా నీ ఇష్టం అని అంటాడు. ఇంకా శ్రీశుకుడు సూర్యకాంతుడు మహారాజు కొడుకు చంద్రకాంతుని కాపాడుకోవాలని తన తండ్రి చాణక్యుడు చెప్పినా కూడా వినకుండా గ్రంథంలో మార్పులు చేస్తాడు. మార్పులు చేసి ఈ మార్పులు దేవుడే చెప్పాడు, అందుకే మార్చాను అని అందరి ముందు ప్రకటిస్తారు. ఇంకా చంద్రకాంతుడు శిక్ష నుంచి బయటపడతాడు. అలా ఈ శ్రీశుకుడు తన మిత్రుని కాపాడుకుంటాడు. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఆ రాజ్యపు సేనాధిపతి చంద్రకాంతుని చంపేసి అతను రాజు అవుతాడు. ఇంకా అతను రాజయ్యాక ప్రజలు తన పరిపాలనని అంగీకరించాలి. అలా అంగీకరించాలంటే శ్రీశుకుడి అండ మనకి ఉండాలి అని అతను అనుకొని శ్రీశుకుడికి చెప్తాడు, నువ్వు ఈ మంత్ర గ్రంథంలో కొన్ని మార్పులు చేర్పులు చెయ్యి, నన్ను కూడా ఈ శిక్ష నుంచి తప్పించు, నీ కారాగార శిక్షలోంచి నువ్వు తప్పించు, ఇంకా ఈ గ్రంథంలో నేను చెప్పిన మార్పులని నువ్వు చేయాల్సిందే అని బెదిరిస్తాడు. శ్రీశుకుడు ఒప్పుకోడు. లేదు, నువ్వు చంద్రకాంతుడిని హత్య చేసి రాజ్యం తీసుకున్నావు, ఇది మోసం, గ్రంథం ప్రకారం నువ్వు శిక్ష అనుభవించాల్సిందే అని అంటాడు. అప్పుడు ఆ సేనాధిపతి, మరి నువ్వు మార్చావు కదా, నువ్వు మార్చినప్పుడు లేదా, ఇప్పుడు కూడా దేవుడి పేరు చెప్పి మార్చు, లేదనుకో నువ్వే ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు అని చాణక్యుడి కొడుకు శ్రీశుకుడిని బెదిరిస్తాడు ఆ సేనాధిపతి. ఇంకా శ్రీశుకుడు చేసేదేమీ లేక తను చెప్పినట్టే మార్పులు చేర్పులు చేస్తాడు. ఇంకా అలా మార్పులు చేర్పులు చేసేసరికి ప్రజలకి రాజు మీద నమ్మకం పోతుంది. ఇంకా కొత్త రాజు, ఆ సేనాధిపతి రాజు అయ్యాక తన సమయం మొత్తం తను రక్షించుకోవడానికే సరిపోతుంది. ఎందుకంటే రాజ్యంలో ప్రతి ఒక్కరూ అతన్ని ఎప్పుడెప్పుడు చంపేద్దామా అన్నట్టే ఉంటారు. ఇంకా అలా చాలా రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత అతన్ని ఓడించి ఇంకొకరు మహారాజు అవుతారు, కొత్త మహారాజు అవుతారు ఆ రాజ్యంకి. ఇంకా అప్పుడు ఆ రాజ్యంలో ఉన్న కొత్త మహారాజుని శ్రీశుకుడు కలుసుకొని ఇలా చెప్తాడు, నువ్వు నిజంగా ప్రజల బాగు కోరుకుంటే ఆ మంత్ర గ్రంథంని వదిలేసేయి. ఎవరైనా మంచి రాజ్యనీతి ఇవి తెలిసిన నిపుణులని అడుగు, నిపుణులని దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం రాజ్యాన్ని పరిపాలించు. వాళ్ళు చెప్పిన ప్రకారం కొత్త నియమాలు, సూత్రాలు అవన్నీ పెట్టుకొని రాజ్యంని మంచిగా పరిపాలించు. ఇంకా ఈ గ్రంథంని వదిలేయి. కానీ ఒకటి, నువ్వు పెట్టుకున్న నియమాలని ఎప్పుడూ ఉల్లంఘించొద్దు. చివరికి నీ మరణం, నీ చావు, నీ బ్రతుకు నీ మీదకి వచ్చినా కూడా, నువ్వు చనిపోయే స్థితికి వచ్చినా కూడా ఆ నియమాలని ఎప్పుడూ ఉల్లంఘించకు. అలా ఉల్లంఘిస్తే చాలా ఘోరాలు, అనర్థాలు జరుగుతాయి అని శ్రీశుకుడు చెప్తాడు. ఇంకా కొత్త రాజు కూడా సరే అని చెప్పి శ్రీశుకుడు చెప్పినట్టే మంచిగా రాజనీతి, మంచివి అన్నీ తెలిసిన గొప్ప గొప్ప జ్ఞానులతోని అందరినీ సంప్రదించి వాళ్ళతో మాట్లాడి కొత్త నీతులు, నియమాలు పెట్టుకొని రాజ్యంని మంచిగా ప్రజలకి మంచిగా నచ్చినట్టు మంచిగా పరిపాలిస్తాడు కొత్త రాజు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం ఏమైనా నియమాలు పెట్టుకుంటే వాటిని ఎప్పుడూ ఉల్లంఘించొద్దు. అలా ఉల్లంఘిస్తే ఇలాగే అనర్థాలు, ఘోరాలు జరుగుతాయి. కాబట్టి నియమాలని ఎప్పుడూ ఉల్లంఘించకండి, అవి ఏ చిన్నదైనా పెద్దదైనా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఒత్తి ఆల్ ఒత్తండి. అలా బెల్ ఒత్తి ఆల్ ఒత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త
మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీక్.